everyone, welcome back to my channel. ఇప్పుడు ఇంకో 3 డేస్లో వినాయక చవితి ఉంది కదా. ఇప్పుడు అందరి మైండ్లో ఏం రన్ అవుతుంటుందంటే అసలు ఎట్లాంటి గణేషుని తెచ్చుకోవాలి, మట్టి గణేషునా లేకపోతే కలర్ఫుల్ గణేషునా, సరే అవన్నీ పక్కన పెడితే డెకరేషన్ ఎట్లా చేసుకోవాలి, మంచి బ్యాక్ డ్రాప్ పెట్టుకోవాలని అందరు ఆలోచిస్తుంటారు కదా. సో మీకోసమే ఈ వీడియో చాలా సింపుల్గా, అంటే రెండు ఐటమ్స్తో మీరు డెకరేట్ చేసేసుకోవచ్చు గణేషుని. సో అదేంటంటే మీకు దీనికోసం కావాల్సింది ఒకటి చార్ట్ పేపర్, ఇంకోటి మార్కర్ అనమాట. ఇవి రెండు ఉంటే చాలు, మీరు డెకరేషన్ బ్రహ్మాండంగా చేసేసుకోవచ్చు. సో అది ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో నేను స్టెప్ బై స్టెప్ చాలా డీటెయిల్గా చెప్తాను, చూసేసేయండి. దానికంటే ముందు మేము లాస్ట్ ఇయర్ అలాగే అంతకుముందు ఇయర్ చేసిన వినాయక చవితి డెకరేషన్స్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇది 2019 అనమాట. సో ఈ బేస్ ఉంది కదా, ఈ బేస్ వచ్చేసి మేము కార్డ్బోర్డ్ యూస్ చేసాము. అలాగే దానికి లేస్ పెట్టేసి కొంచెం కలర్ఫుల్గా పెట్టామన్నమాట. ఇప్పుడు మీకు ఇక్కడ ఒక ఫ్యాన్ కనిపిస్తుంది. ఆ ఫ్యాన్ కూడా ప్యూర్లీ పేపర్ అండ్ కొన్ని రేడియం స్టిక్కర్స్ పెట్టేసి దానికి ఒక చిన్న బ్యాటరీ అటాచ్ చేసాం. అండ్ అది అలా రొటేట్ అవుతూ ఉంటుంది. బ్యాటరీ ఉంటుంది కదా, ఆన్ చేయగానే అది అలా రొటేట్ అవుతూనే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక డిఐవై వాటర్ ఫాల్ చూపిస్తాను. ఇది కంప్లీట్లీ హ్యాండ్ మేడ్. దీనికోసం మేము పేపర్ యూస్ చేసాము, అలాగే సిమెంట్ అనమాట. పేపర్ని కొంచెం క్రష్ చేసి మనం దాన్ని, అంటే కింద మేము ఫస్ట్ వాటర్ బాటిల్స్ పెట్టామంటే కిన్లే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, దాన్ని డిఫరెంట్ షేప్స్లో అంటే హైట్ వైజ్గా అరేంజ్ చేసేసుకొని దానికి పేపర్ అటాచ్ చేసాం. ఆ పేపర్ మీద సిమెంట్ పెట్టేసరికి అది అలా గట్టిగా అవుతుంది అనమాట. కింద పైప్స్ కనెక్ట్ చేసి అలాగే కొన్ని బ్యాటరీస్ కనెక్ట్ చేసి వాటర్ అనేది ఒక బౌల్లో పోసినట్టయితే అది ఆ బ్యాటరీ హెల్ప్ తోటి వాటర్ అనేది అలా ఫ్లో అవుతుంటుంది అనమాట మౌంటైన్స్తో. చెప్పడానికి కష్టమే, చేయడానికి కూడా కొంచెం కష్టమే, బట్ రిజల్ట్ మాత్రం చాలా బాగుంటుంది. దేవ్ బాపా తు ఆలాస్. ఇది 2020లో మేము చేసుకున్న డెకరేషన్. ఆ ఇయర్ వినాయకుడికి ఒక మండపం, అలాగే శివలింగానికి కూడా ఇంకో మండపం చేసుకున్నాం. ఇది కంప్లీట్లీ కార్డ్బోర్డ్ అండ్ శారీ బాక్సెస్తో చేసింది. ఇప్పుడు మీకు వినాయకుడికి కనిపిస్తున్న మండపం ఉంది కదా, ఇది శారీ బాక్సెస్ అలాగే కార్డ్బోర్డ్ని ఒక మండపం లాగా తయారు చేసుకొని ఒక టిష్యూ పేపర్ రోల్ తీసుకొని ఆ టిష్యూ పేపర్ రోల్ని మొత్తం గమ్ తోటి ఈ మండపంకి పేస్ట్ చేస్తాం అనమాట. దాని తర్వాత దానికి కలర్ వేసుకున్నాము. సో ఈ లుక్ వచ్చిందనమాట. అండ్ అట్రాక్టివ్గా ఉంటుందని లోపల ఒక చిన్న బల్బ్ కూడా పెట్టాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శివలింగానికి మండపం కూడా సేమ్ అలాగే కార్డ్బోర్డ్స్ తీసుకొని దాన్ని ఒక మండపం లాగా చేసుకున్నాం. అండ్ యూ వోంట్ బిలీవ్, ఈ శివలింగం కూడా న్యూస్ పేపర్తో చేసింది. సో ఇప్పుడు మనం 2021 డెకరేషన్కి వచ్చేద్దాం. సో ఇది ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తాను, చూసేసేయండి. అండ్ కమింగ్ టు దిస్ వీడియో, మనకి ఫస్ట్ కావాల్సింది ఒక చార్ట్ పేపర్. ఈ కలర్ చార్ట్ పేపరే తీసుకోవాలా అంటే అది మీ ఇష్టము, ఏ కలర్ అయినా తీసుకొని. నేను ఎందుకు ఈ కలర్ తీసుకుంటున్నా అంటే, యూజువల్లీ మనం విలేజ్కి వెళ్ళాం అనుకోండి, మంచి బ్రిక్స్ మీద వైట్ కలర్ ముగ్గు వేసిన, లేకపోతే ఫ్లోర్ అంతా రెడ్ వేసి వైట్ కలర్ ముగ్గులు వేస్తారు కదా, నాకు ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది. అందుకని నేను ఆ థీమ్లో వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక మంచి చార్ట్ పేపర్ తీసుకోండి, మీకు ఇష్టమైన కలర్ తీసుకొని A4 షీట్ సైజ్లో కట్ చేసుకోవాలి. A4 షీట్స్ అంటే మీరు ఒక A4 షీట్ శాంపుల్ తీసుకొని చార్ట్ పేపర్ని కట్ చేసేసుకోండి. యూజువల్ ఒక చార్ట్ పేపర్లో మనకు 5 A4 షీట్స్ వస్తాయి అనమాట, 5 A4 షీట్స్ అయితే. సో ఇప్పుడు ఆ A4 షీట్ మీద మనం 1.5 సెంటీమీటర్ గ్యాప్ తోటి ఒక లైన్ గీసుకోండి ఫస్ట్. ఈ వీడియోలో అయితే నేను స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎలా చేసేసుకోవాలి ఆ బాక్సెస్ అని. సో మీరు చూడండి, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను.
పార్ట్ కొంచెం ట్రిక్కీ ఉంటుంది. ఇది అర్థమైందంటే బాక్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పేపర్లో పైన 5 సెంటీమీటర్స్ కింద 5 సెంటీమీటర్స్ వదిలేసినాం. సో ఆ 5 సెంటీమీటర్స్ దాంట్లో ఇప్పుడు నేను మార్క్ చేస్తున్న ఏరియా ఉంది కదా, అది కట్ చేయొద్దు. అది కాకుండా మిగతా ప్లెయిన్గా ఉన్న ఏరియా అంటే ఆ 5 సెంటీమీటర్స్లో ఏదైతే ప్లెయిన్గా ఉంటుందో అది మీరు కట్ చేసుకోవాలి. మార్క్ చేసిన ఏరియాని అస్సలు కట్ చేయొద్దు. ఐఎమ్ రిపీటింగ్, మార్క్ చేసిన ఏరియాని అస్సలు కట్ చేయకండి. ఇప్పుడు మనం ఎవ్రీ టైమ్ అట్లా 5 సెంటీమీటర్స్ అని 1.5 సెంటీమీటర్స్ అని ఎవ్రీ టైమ్ స్కేల్తో చేసుకోవడం చాలా కష్టం కదా. సో ఇక్కడ నేను ఏం చేసిన అంటే అట్లా ఒకటి మోడల్ శాంపుల్ లాగా పెట్టుకొని మిగతా A4 షీట్స్ అన్నీ అట్లా కింద పెట్టేసుకున్నాను అనమాట. దానికి ప్లాస్టర్ పెట్టేసినాం అనుకోండి, సో మనం దాన్ని ఈజీగా మనం కట్ చేసేసుకోవచ్చు ఆ షేప్లో. లేకపోతే ఎవ్రీ టైం మనం ఇట్లా మెజర్మెంట్స్ తీసుకొని చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. అట్లా కాకుండా మీరు ఆ శాంపుల్ని ఆ A4 షీట్స్ మీద ఒక 10 అనుకోండి, ఒక 10 A4 షీట్స్ మీద ఈ శాంపుల్ని అట్లా పెట్టేసి మనం కట్ చేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. బాక్సెస్ అన్నీ మనం రెడీ చేసుకున్న తర్వాత ఇట్లా మీకు ఇష్టం వచ్చిన సీక్వెన్స్లో అరేంజ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ C షేప్లో అరేంజ్ చేసుకుంటున్నా, కొంచెం కర్వ్ లాగా వచ్చేటట్టు. మీరు కావాలంటే స్ట్రైట్గా అరేంజ్ చేసుకోండి, లేకపోతే ఇంకా ఎక్కువ మీరు సెమీ సర్కిల్ లాగా చేసుకుంటా అంటే అట్లా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను కొంచెం C షేప్లో చేసుకుంటున్నాను. దీన్ని చూడండి, అంతా అరేంజ్ చేసేసుకున్నాక మళ్ళీ మీకు ఫైనల్ లుక్ చూపిస్తాను.
అండ్ ఇదనమాట మన ఫైనల్ లుక్. చూడండి ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది. నాకు కొంచెం శిల్పారామం కూడా గుర్తొస్తుంది, ఎందుకంటే శిల్పారామంలో కూడా ఇలానే కదా, కొంచెం ఇట్లా మొత్తం బ్రిక్స్ లాగా వచ్చి దాని మీద కోలం అదే ముగ్గు డిజైన్స్ వస్తాయి. సో మీకు ఎట్లా అనిపించిందో, మీకేం గుర్తొస్తుందో కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. అండ్ దీనికి కొంచెం మనం లైటింగ్స్ కూడా యాడ్ చేద్దాము. దీనికోసం నేను కొన్ని ఎల్ఈడి లైట్స్ తీసుకొని ప్లాస్టర్ తోటి నేను మొత్తం వెనకాల మొత్తం అరేంజ్ చేసేసిన అనమాట ఈ ఎల్ఈడి లైట్స్ తోటి. ఒకవేళ మీ దగ్గర దీపం లాంటి ఎల్ఈడి లైట్స్ ఉన్నాయనుకోండి, బాక్సెస్ కొంచెం దూరం దూరంగా పెట్టి గ్యాప్ ఎక్కువ దాంట్లో పెట్టండి, ఇంకా అదిరిపోతుంది. సో ఇదన్నమాట నేను చేసుకున్న డెకరేషన్ ఈ వినాయక చవితికి. ఎంత బాగుంది కదా, చాలా న్యాచురల్గా విలేజ్ స్టైల్లో. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు చేయాలనుకుంటే చాలా సింపుల్గా జస్ట్ 2 ఐటమ్సే కావాలి కదా మనకి, మార్కర్ అండ్ చార్ట్ పేపర్. సో మీరు కూడా చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకెవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.